ఏదో సరదాగా 1, 2 గుట్కాలు తింటున్నా అనుకుంటుంటారు చాలామంది. ఆ 1, 2 కూడా ఆరోగ్యానికి హానికరమే. గుట్కా తినేవాళ్ళు, ఖైనీ తినేవాళ్ళు మీరు గమనించండి. ఖైనీ తినే వాళ్ళకి ఇక్కడ ఈ పెదవులు ఇట్లా అన్నప్పుడు ఇక్కడ ప్యాచ్ స్టార్ట్ అయి ఉంటుంది. అదే గుట్కా తినే వాళ్ళైతే లోపల ఇటు ఇటు మచ్చలొచ్చుంటది. నోరు చిన్నగా అయిపోతుంది. తర్వాత కారం మసాలాలు తినలేరు. 4 వేళ్ళు ఇలా పెట్టలేరు. 4 వేళ్ళు స్ట్రెయిట్‌గా నోట్లో పెట్టలేరు. ఇలా చాలామంది ఇలా పెడుతుంటారు. ఇలా కాకుండా స్ట్రెయిట్‌గా 4 వేళ్ళు పెట్టగలిగితే నేరో అయిపోతుంది మౌత్ అనేది. 3 వేళ్ళు, 2 వేళ్ళు కొంతమంది ఒక్క వేలు కూడా తెరవలేరు. అలాంటి వాళ్ళు నాలుక బయటికి రాదు. చాలా మంది క్యాన్సర్ ఎండింగ్ స్టేజ్‌లో స్టార్ట్ అయినది కూడా తెలియదు వాళ్ళకు. చాలా సందర్భాల్లో పెయిన్‌లెస్ క్యాన్సర్ ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో మేము మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకు క్యాన్సర్ స్క్రీనింగ్ పంపించినప్పుడు క్యాన్సర్ పాజిటివ్ కూడా చాలా మందికి వస్తున్నాయి. గుట్కా అలవాటు ఉంది. కానీ మంచి ఎడ్యుకేటెడ్ పర్సనే రోజుకి 5 సార్లు బ్రష్ చేస్తానండి నేను. అంటే దాని అర్థం ఏమిటంటే ఇంకా రోజు 5 సార్లు బ్రష్ చేయడం వల్ల గుట్కా తినడం వల్ల పళ్ళు దెబ్బతినిపోతాయి, ఎనామిల్ దెబ్బతినిపోతుంది, పళ్ళు అరిగిపోతాయి. 5 సార్లు బ్రష్ చేయడం వల్ల ఇంకా డబుల్ డ్యామేజ్ జరుగుతుంది తప్ప ఏ ఉపయోగాలు ఉండవు. కొంతమంది నేను ఎక్సర్సైజ్ చేస్తానండి, 10 కిలోమీటర్లు నడుస్తానండి, యోగా చేస్తానండి, ధ్యానం చేస్తానండి. అంటే ఈ గుట్కా తినేదాన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఇలా చెప్తుంటారు. ఏదో మంచి పని చేస్తున్నా అని. అవి చేయాల్సిన అవసరం లేదండి. ఈ చెడు వ్యసనాలు వదిలేసుకుంటే అవి చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు. ఈ వ్యసనం చేస్తూ మీరు 1000 మంచి పనులు చేసినా ఉపయోగం లేదు. నేను క్లియర్‌గా చెప్తున్నా. అటు చేసే వాళ్ళందరూ మా దగ్గరికి వస్తుంటారు. చివరికి ఈడికి వస్తారు. మా దగ్గరికి వచ్చినప్పుడు హ్యాపీగా వస్తారు. క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి రెఫరు క్యాన్సర్ స్క్రీనింగ్ అన్నప్పుడే వాళ్ళకు ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. వద్దులేండి క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. మీ దగ్గర మెడిసిన్ వాడదాం ఫస్ట్ అని చెప్తూ ఉంటారు చాలామంది. మీరు గమనించండి గుట్కా తినేవాళ్ళు, మీరు డాక్టర్ చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు సామాన్య వ్యక్తి, ఏం చదువుకునే వ్యక్తి అయినా మీరు నోరు తెలగలుగుతున్నారా? గుట్కా తినేవాళ్ళు, ఖైనీ తినేవాళ్ళు 4 వేళ్ళు పెట్టి చూడండి. ప్యాచెస్ ఏమైనా వచ్చాయా? కారం మసాలా తినగలుగుతున్నారా? ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే మీకు క్యాన్సర్ ఫస్ట్ స్టెప్ పడింది. సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ డెవలప్ అయింది. దాని తర్వాత అలాగే పెరుగుతూ పోయే కొద్దీ క్యాన్సర్ వస్తుంది. సో ఈ స్టేజ్‌లోనే మీరు వదిలివేసుకోవాలి. సో కాబట్టి ఇది గుట్కా అనేది ఏదో డ్రగ్ అడిక్షన్ కేటగిరీ కింద ట్రీట్ చేయాలండి. అంత ఈజీగా మానే లేరు. కాబట్టి మేము హోమియో మెడిసిన్స్ ద్వారా టొబాకో డ్రగ్ డిపెండెన్సీని మనం కంట్రోల్ చేస్తూ ట్రీట్మెంట్ చేసినట్లయితే చక్కగా ఈ గుట్కా వ్యసనాలు, ఖైనీ వ్యసనాలు మానుకొని మీరు ఆరోగ్యంగా జీవించవచ్చు. కాబట్టి ఏ స్టేజ్‌లో మీరు ఎన్ని గుట్కాలు ఉపయోగిస్తున్నా సరే మీరు ఫస్ట్ వదిలిపెట్టాలా. దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ట్రీట్మెంట్ ద్వారా మీరు చక్కగా ఆనందంగా, హెల్తీగా ఎక్కువ కాలం జీవించే అవకాశాలు కూడా ఈ మెడిసిన్స్ ద్వారా మనం పెంపొందించుకోవచ్చు.